ప్రతినిధి సురేష్ హైకోర్టు నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి, ఇటు చూస్తే ఇందాక మనం న్యాయవాదులతో కూడా మాట్లాడడం ఇందాక మనం చూసాము. అయితే వాళ్ళు కూడా చెప్పింది ఒకటే, అటు స్పీకర్ యాక్షన్ తీసుకోవాల్సిందే 4 వారాల్లోపు అని. సో ప్రెజెంట్ అప్డేట్ ఏంటి? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కి సంబంధించి హైకోర్టు తీర్పు వెల్లడించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఇటు న్యాయవాదులు చెప్తున్నారు. ఎందుకంటే 4 వారాలలో నిర్ణయం తీసుకోకుంటే మళ్ళీ సుమోటోగా ఈ కేసును స్వీకరించి విచారణ జరుపుతామని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి 3 నెలలు గడిచిన తర్వాత, ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన వెంటనే 3 నెలల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు, మేము ఇచ్చిన పిటిషన్నే పరిగణలోకి తీసుకోలేదని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. పలు జడ్జిమెంట్లు కూడా ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన జడ్జిమెంట్లతో పాటు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కూడా చదివి వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్తే వారిపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా స్పీకర్ నిర్ణయం తీసుకొని వేటు వేయాల్సి ఉంది. కానీ ఇక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. దీనిపైనే ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ 4 వారాల్లో ఈ స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒకవేళ ఈ 4 వారాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి షెడ్యూల్ ప్రకటించాలి కంపల్సరీ అని చెప్పేసి పిటిషన్కి సంబంధించిన వాదనలు వినిపించిన వారికి న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు వెలువడించడం జరిగింది. ఇప్పుడు స్పీకర్ కార్యాలయము పార్టీ మారిన 3 ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదు పైన కూడా చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు దీనికి సంబంధించి తీర్పు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే 4 వారాల్లో నిర్ణయం తీసుకున్నట్లయితే పూర్తిగా తీసుకోకపోతే మళ్ళీ ఏదైతే సుమోటోగా ఈ కేసును తీసుకొని హైకోర్టు విచారిస్తుందని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పింది. అయితే ఆ గతంలో వెలువడిన ఏవైతే జడ్జిమెంట్స్ ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించే ఇప్పుడు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ 4 వారాల్లో నిర్ణయం తీసుకోకున్నట్లయితే ఖచ్చితంగా సుమోటోగా కేసు మళ్ళీ తీసుకొని కేసుని విచారిస్తామని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఇప్పుడు ఈ స్పీకర్ కార్యాలయం ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. సురేష్, అయితే 4 వీక్స్ తర్వాత అటు స్పీకర్ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. ఇక స్పీకర్ తరపు నుండి అటు కోర్టులో ఏమైనా కేసులు వేసే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే ప్లీజ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? మనం అడ్వకేట్ జనరల్ కూడా కొన్ని వాదనలు వినిపించడం జరిగింది. గతంలో ఇచ్చిన తీర్పులు, అదేవిధంగా స్పీకర్కి విచక్షణ రహిత అధికారం ఉంటుంది, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చే అధికారం లేదు అని చెప్పేసి వాళ్ళు వాదనలు వినిపించడం జరిగింది. కానీ ఇతర రాష్ట్రాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన జడ్జిమెంట్లు, హైకోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ని ఆపోజిట్ వాళ్ళు వినిపించడం జరిగింది. అనర్హత వేటు వేయాల్సిందే, ఎందుకంటే ఒక పార్టీ గుర్తుతో గెలిచి మరో ఆ పార్టీకి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో జాయిన్ అయితే ఆ ఎమ్మెల్యేనని అనర్హతగా ప్రకటించాలి. అసలు అసెంబ్లీలకే అలో చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన స్పీకరు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు వాదనలు వినిపించారు. కాబట్టి ఇప్పుడు హైకోర్టు 4 వారాల తర్వాత మళ్ళీ స్పీకర్ కార్యాలయం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా విచారించబోతుంది. కాబట్టి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా 4 వారాల తర్వాతనే మళ్ళీ తెలిసే అవకాశం కనబడుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సురేష్.